గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి మొన్న ఎలా మొన్న గురువారం వచ్చేసి ఎలా మనకి ట్రేడ్ అయింది అండ్ వర్షన 3 హాలిడేస్ అనేది రావడం జరిగింది. సో మనకి రేపు అనేది ఎలా మార్కెట్ ఓపెన్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్గా ట్రేడ్ అయింది. 22,490 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మేజర్గా మనం చూసినట్లయితే స్మాల్ క్యాప్లో కొంత మూమెంటం అనేది కనపడింది. సో మనకి బిఫోర్ డేస్ ఏదైతే మనకి స్మాల్ క్యాప్లో లోవర్ సర్క్యూట్స్ కొట్టినాయో మనకు వచ్చేసి మళ్ళీ అప్పర్ సర్క్యూట్స్లో రావడం జరిగింది. సో ఇందులో మేజర్గా మనకి మూమెంటం బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్లో ఉంటే ఎగ్జాక్ట్ మనకి ఐటీ వచ్చేసి స్లైట్ పాజిటివ్లో. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ అనేది మనకి ఒక న్యూట్రల్ ఫేజ్లో అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే దగ్గర మనకి 160 పాయింట్స్ అప్లో అయితే క్లోజ్ అవ్వడం ఉందండి, 22,661. సో మనకి మార్కెట్ కొంత మనకి పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అనేది అర్థమవుతుంది. మేజర్గా డౌ జోన్స్ కానీ మనకి ఇంగ్లాండ్ అండ్ మనకి యూరోప్ కానీ ఒక స్లైట్ నెగిటివ్ మూమెంటంలో మనకి ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే దగ్గర 170-180 పాయింట్స్ అనేది మనకు అప్లో అయితే ఉంది. కాకపోతే రేపు అది మార్కెట్ ఎంతవరకు తీసుకోవచ్చు, ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు ఒకసారి మనం లెవెల్స్ ద్వారా చూద్దాము. మేజర్గా మనం ఒక లెవెల్ ఇక్కడ చూస్తున్నామని 22,500 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ వచ్చేసి మార్కెట్కి 22,500 అనేది మేజర్ వచ్చేసి ఇదర్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ మంచి లెవెల్ దగ్గర మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో కాకపోతే మనకి మేజర్గా ఏదైతే మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే రావాలంటే మాత్రం నాకు దగ్గర ఈ లెవెల్ అయితే క్రాస్ అవ్వాలండి. ఈ 22,460 లెవెల్ అనేది వన్స్ క్రాస్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో సో ఇక్కడ నుంచి నేను డౌన్ సర్క్యూట్ టార్గెట్ తీసుకుంటాను, 22,378 దగ్గర దాకా తీసుకుంటాను. సో నాకు అప్పర్ సర్క్యూట్ మాత్రం ఈవెన్ ఈజీగా నాకు ఈ లెవెల్ అయితే 22,523 లెవెల్ అయితే క్రాస్ అయితే మాత్రం నాకు 22,700-800 దాకా పైన మనకి అప్పర్ సైడ్ మూమెంటం అయితే చూపిస్తుంది. సో ఒకసారి మనకు ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూద్దాము. నిఫ్టీ ఆప్షన్ చైన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనకి సో మనం ఇక్కడ వచ్చేసి నిఫ్టీ ఆప్షన్ చైన్ మనం గమనించినట్లయితే 22,500 తర్వాత మనకి 22,000 దగ్గర 700 దాకా మనకి అప్పర్ సైడ్ మూమెంటం ఉంది. అండ్ 22,600 అండ్ 22,700 దాకా మనకి మంచిగా స్ట్రాంగ్గా బిల్డ్ అవడం జరిగింది. సో మనం వచ్చేసి ఎప్పుడైతే మనకి 22,500-550 లెవెల్స్ అనేది క్రాస్ అవుతూ ఉండేదో మనకి 22,700 దాకా మనకి అప్పర్ సైడ్ మూమెంటం తీసుకుంటున్నాము. అదే లోవర్ సైడ్ అయితే నాకు దగ్గర 22,450 లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ సపోర్ట్గా కనిపిస్తుంది. వన్స్ ఇది మనకన్నా బ్రేక్ అయితే మాత్రం నాకు 22,300 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, 22,300, 22,200 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ సిగ్నల్స్ మనకి పాజిటివ్ మూమెంటం కాబట్టి వన్స్ మనకి 22,550 లెవెల్స్ కనుక న్యూట్రల్లో ఓపెన్ అయ్యి క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మనం 22,700 అప్పర్ సైడ్ మూమెంటం అనేది మనం ఎక్కడైతే మనకు కనిపిస్తుంది మనకి నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మనకి 47,800 మంచి లెవెల్స్ దగ్గర ఉందండి. ఎప్పుడైతే మనకి ఇది లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటుందో 47,732 ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా 47,500 అండ్ 47,200 దాకా మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి అప్ సైడ్ మూమెంటం అయితే కనపడాలంటే మాత్రం నాకు ఇది వచ్చేసి 48,000 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర నాకు 48,000 రౌండ్ ఫిగర్ లెవెల్ దగ్గర మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నాకు 48,400-500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. ఓకే, యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా నాకు అది కనిపిస్తుంది. ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి మనం చూద్దాము. ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి సో మనకి అప్పర్ సైడ్ మూమెంట్ 48,000 రౌండ్ ఫిగర్ కనిపిస్తుంది కదా. సో ఈ 47,800 అనేది అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మాత్రం 48,000 నెక్స్ట్ వచ్చేసి 48,000 మనకి 200 దాకా నాకు ఫస్ట్ వచ్చేసి 48,000 బ్రేక్ అవడంతో 48,200 to 48,500 దాకా అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. కాకపోతే డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు 47,500 మనకి మనకి బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్ మీకు ఇది 47,800 కనుక బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్ మనకి 47,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది డౌన్ సైడ్. ఓకే, యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కానీ మనకి గ్రాఫ్స్ కూడా ఒకసారి చెక్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఒకరిద్దరు మనకి సబ్స్క్రైబర్స్ కొన్ని స్టాక్ అడిగారు. ఇది ఎగ్జికమ్ స్టాక్ అనేది మనకు వచ్చేసి మంచి ఇదైతే ఇవ్వడం జరిగిందండి. ఐపీఓ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మనకి దగ్గర మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది, మోర్ దెన్ 60% అన్నట్లు. కాకపోతే కొంత మార్కెట్లో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి ఒక ఏబీసీ ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇవ్వటం ఇక్కడ చూస్తున్నాము యాజ్ పర్ 15 minutes క్యాండిల్. సో ఏబీసీ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్ మూమెంటం అనేది
15 మినిట్స్ క్యాండిల్ ద్వారా బ్రేక్ అవడం చూస్తున్నాము. వన్స్ మనకి ఇది వచ్చేసి ఈ లెవెల్స్ 235 లెవెల్స్ మనము ఎంటర్ అవ్వండి. ఇది కనుక మనకు 235 లెవెల్స్ కనుక ఎంటర్ అయితే మాత్రం స్టాప్ లాస్ వచ్చేసి 240. జస్ట్ మనకి 5 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. విత్ 5 రూపీస్ స్టాప్ లాస్ మనకి దగ్గర వచ్చేసి ఈ లెవెల్ మేజర్ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం మనకు వచ్చేసి ఈ 220 లెవెల్స్ దాకా ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇది మనకు వచ్చేసి 220 లెవెల్స్ దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. యాజ్ పర్ మనకి చార్ట్ ప్రకారం 50 మినిట్స్ క్యాండిల్ ప్రకారం కొంత మనకి ఇది కరెక్షన్ మూమెంటం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జికామ్. ఓకే, కరెక్షన్ అయితే మనకు కనిపిస్తుంది ఎగ్జికామ్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి కొన్ని న్యూ స్టాక్స్ అనేది చూస్తున్నాము. EIH హోటల్స్ అనేది చూస్తున్నాము. ఇది నాకు మేజర్గా వచ్చేసి మేజర్ సపోర్ట్ అనేది మనం ఇక్కడ డే క్యాండిల్కి వెళ్దామండి. సో డే క్యాండిల్ చూసినట్లయితే నాకు వచ్చేసి ఈ 390 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఇది చూసినట్లయితే మనకి ఒకవేళ అప్ సైడ్ ట్రెండ్ అయితే మాత్రం ఇది బ్రేక్ అవ్వాలంటే మాత్రం సో ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ అయినా మనకి ఈ లెవెల్ అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోండి. 395 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని మనం దగ్గర 500 ప్లస్ దాకా నాకు ఇది కనిపిస్తుంది. ఇది వచ్చేసి EIH హోటల్స్ మంచి అప్ సైడ్ మూమెంటం అయితే రావడం జరిగిందండి. మనకి ఇది వచ్చేసి ఇంకా అప్ సైడ్ మూమెంటం వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది EIH హోటల్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది వచ్చేసి మేజర్గా నాకు వచ్చేసి ఇది కూడా ఇక్కడ వచ్చేసి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం దగ్గర ఈ లెవెల్ దాకా నేను స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్ ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ లెవెల్ దాకా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఇది వచ్చేసి దగ్గర ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత అంటే ఈ లెవెల్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చండి. 58 to 60 లెవెల్స్. దెన్ మనకు వచ్చేసి కొంత రికవరీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మనం వచ్చేసి చాలా లోస్ నుంచి మంచి మూమెంటం అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఇది వచ్చేసి ఇది 56, 57 స్టాప్ లాస్ పెట్టుకొని ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మనకి ఈ లెవెల్ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్ సైడ్ మూమెంటం వచ్చేసి 63 లెవెల్ బ్రేక్ అయినప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి దగ్గర 70 ప్లస్ దాకా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కొన్ని స్టాక్స్ మనము డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మేజర్గా ఇది పేటిఎం కానివ్వండి, JM ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే IIFL ఇవన్నీ వచ్చేసి రీసెంట్గా RBI యొక్క స్టేట్మెంట్స్కి బలైనయండి ఇవన్నీ. సో బికాజ్ ఆఫ్ RBI స్టేట్మెంట్స్ ఇవన్నీ బాగా విపరీతమైన కరెక్షన్ అయితే రావటం జరిగింది. సో వీటిలో వచ్చేసి కొంత మీరు ఇది వచ్చేసి ఎందుకంటే ఇక న్యూస్ బేస్డ్ కింద ఉంది కాబట్టి కొంత ఫ్లక్చుయేషన్స్ అయితే విపరీతంగా ఉండొచ్చు. సో టిల్ దెన్ మనకి ఏంటంటే ఒక క్లారిటీ వచ్చిందాక వీటిలో ఉన్న వాళ్ళైతే సో మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటా ఉండండి. ఇది వచ్చేసి మీరు IIFL వచ్చేసి 375 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. అలానే మనకి పేటిఎం మనం స్టాప్ లాస్ లెవెల్స్ ఒకసారి డిస్కస్ చేసాము, మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. సో ఒకవేళ హోల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. ఇది వచ్చేసి నియర్ బై స్టాప్ లాస్ 381 పేటిఎం. అలానే JM ఫైనాన్షియల్స్ వచ్చేసి మనకి వచ్చేసి నియర్ బై స్టాప్ లాస్ ఇది వచ్చేసి లాస్ట్ 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మేజర్గా మీరు 84 ఇది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దీన్ని హోల్డ్ చేయటం చేసుకోండి. ఎనీ ఫర్దర్ బ్రేక్ డౌన్స్ మీరు ఇమీడియట్గా అయితే ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ మనం దీనిలో చెప్తున్నాము ఎందుకంటే మీరు ఇమీడియట్గా ఆ పొజిషన్స్ కనుక బ్రేక్ అవుతూ ఉంటామో మీరైతే ఎగ్జిట్ అవ్వడం చేయాలి. ఓకే, ఎగ్జిట్ అవ్వడం చేయాలి. మేజర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే టాటా కెమికల్స్ కానివ్వండి, టాటా మోటార్స్, టాటా పవర్ ఇవన్నీ మంచి అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతున్నాయి. సో కొంతమంది అడుగుతున్నారు లార్జ్ క్యాప్ స్టాక్స్ నేను మిస్ అయ్యాను ఇంకా మనం పెట్టుకోవచ్చు అంటే మీరు టాటా పవర్ అయితే నేను ఎప్పుడూ రికమెండ్ చేస్తాను. అలానే మీరు టాటా మోటార్స్ కూడా పెట్టుకోండి. సో ఇవన్నీ అంటే ఈవెన్ టాటా కెమికల్స్ ఈవీ సెగ్మెంట్లో ఇవన్నీ డైరెక్ట్ ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నాయండి. బ్యాటరీ పరంగా కాకపోతే ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇది వచ్చేసి పవర్ జనరేషన్, రెన్యూబుల్ ఎనర్జీ. సో అలానే మనకి టాటా ఇన్వెస్ట్మెంట్. సో వీటన్నిటికి కావాల్సిన ఫైనాన్స్. సో ఇది వచ్చేసి విపరీతంగా మనకు పెరుగుతూనే ఉంది. సో కాకపోతే ఏంటంటే ఈ లెవెల్స్లో నేను ఈ టాటా ఇన్వెస్ట్ రికమెండ్ అయితే చేయటం లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా విపరీతమైన లెవెల్స్ అయితే ఉంది. ఎవరైతే కొనున్నారో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చేసుకోండి దీనిలో. ఓకే, టాటా ఇన్వెస్ట్మెంట్. అలానే టాటా పవర్ అయితే మీరు ఇప్పుడైతే ఎంటర్ అవ్వచ్చండి. మంచి లెవెల్స్ ఇది ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం అయితే ఇంకా ఛాన్సెస్ చాలా స్కోప్ ఉంది ఎందుకంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ కింద వర్క్ అవుతుంది. సో ఇది ఇంకా చాలా అప్ సైడ్ మూమెంటం ఉంది. టాటా స్టాక్స్ ఎప్పుడైనా మనకి మంచిగానే ఉంటాయండి. అలానే కొన్ని స్టాక్స్ కొంతమంది ఇంకా అడుగుతున్నారు. మనకి జియో ఫైనాన్స్ ఇది ఒక లార్జ్ క్యాప్ కింద కన్వర్ట్ అయింది జియో ఫైనాన్స్ కూడా. సో ఇంకా మీకు ఏదైనా క్వేరీస్ ఉంటే మీరు ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. యాజ్ లాంగ్ యాజ్ ఏదైతే మనకు నోటీస్ వస్తుందో మనం ఇమీడియట్గా డిస్కస్ చేస్తున్నామండి. సో మీకు
నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను సో ఎంఆర్ఎఫ్, ఏథర్, ఇవి కొన్ని ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మేజర్గా ఇది వచ్చేసి బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. ఒకవేళ నేను ఏదన్నా రికమెండ్ చేయాలనుకుంటే మాత్రం ఈ బజాజ్ ఫిన్సర్వ్ అయితే మీకు రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఇది మంచి లోస్లో ట్రేడ్ అవుతుంది. స్టిల్ వన్స్ ఇది కనుక మొమెంటం మనకి స్టార్ట్ అయితే మాత్రం మనకి ఆల్ టైమ్ హైస్ వచ్చేసి చాలా హైలో మనకి ఉంది, 1800 దాకా ఉంది. సో సమ్ 1600 to 1800 మంచి క్యాచ్ చేసుకోవచ్చు ఈ మొమెంటం. ఒకవేళ మీరు ఇది ట్రేడ్ చేయాలంటే మాత్రం 1551 స్టాప్ లాస్ అన్నట్లు పెట్టుకొని మీరు దీనిలో ఎంటర్ అవ్వచ్చు బజాజ్ ఫిన్సర్వ్. ఓకే, ఈ ట్విన్స్ లాస్ట్ ఇయర్ నుంచి కొంత మనకి హాల్ట్ అనేది ఉండటం జరిగింది. దానికి ముందు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చినాయి. సో వన్స్ ఇది కనుక పికప్ అయితే జరగటే మాత్రం బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ మంచి రిటర్న్స్ అయితే మీకు ఇస్తాయి. ఓకే, సో ఇంకా ఏమన్నా మీకు అప్డేట్స్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి, మనం అడ్రస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.